వేడివేడిగా పూరీలతో ఒకే ఒక్క వెజిటబుల్ వాడి కూర చేస్తే అది కూడా చాలా త్వరగా రెడీ అయిపోయే కర్రీ అయితే ఎంత హ్యాపీ కదా. హాసిని సోమెన్ కిచెన్కి సుహాసినిస్ వెల్కమ్తో పూరీతో సర్వ్ చేసే ఉల్లిపాయ శనగపిండి కర్రీ ఎలా చేయాలో చూసేద్దామా. ముందుగా ప్యాన్లో ఆయిల్ వేడి చేసి అందులో ఆవాలు మినపప్పు వేసి ఫ్రై చేయండి. నెక్స్ట్ కొంచెం జీలకర్ర, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, అల్లం వేసి బాగా ఫ్రై చేయండి. ఇలా నిలువుగా స్లిట్ చేసిన పచ్చిమిర్చి కూడా ఒకటి వేసి కొన్ని కరివేపాకు వేసి ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఒక రెడ్ చిల్లీని ఇలా బ్రేక్ చేసి వేయండి. స్లైసెస్లా తరిగిన ఉల్లిపాయని వేసి బాగా ఫ్రై చేసి అప్పుడు ఉల్లిపాయలు కొంచెం సాఫ్ట్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టక్కర్లేదు. అండ్ ఆనియన్స్ అనేవి బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కూడా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు సరిపడా సాల్ట్ కూడా వేసి మిక్స్ చేసుకోండి. ఒక బౌల్లో శనగపిండిని తీసుకొని కొంచెం వాటర్తో లంప్స్ లేకుండా ఇట్లా కలుపుకోవాలి. థిక్గానే ఉండాలి, కానీ ఫ్లోయీ కన్సిస్టెన్సీలో ఉండాలి. కొంచెం పసుపు యాడ్ చేసి మిక్స్ చేసి టూ కప్స్ వాటర్ పోసి బాయిల్ చేయండి. ఇలా బాగా బాయిల్ రావాలి. ఈ స్టేజ్లో సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి. శనగపిండి కలిపి ఉంచాం కదా, దాన్ని ఇలా బాయిల్ అయిన వాటర్లో స్లోగా యాడ్ చేస్తూ అలాగే ఇంకో చేతితో కంటిన్యూస్గా కలుపుతూ ఉంటే కర్రీ థిక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇలా కొంచెం దగ్గరికి వచ్చాక ఫ్రెష్ కొత్తిమీర వేసి వేడివేడి పూరీలతో సర్వ్ చేయండి. అంతా చాలా సింపుల్ కదా. ఆనియన్స్ అందరి కిచెన్లో ఎప్పుడు ఉంటాయి. ఒక్క పోపులు పెట్టి పక్కన పెట్టుకొని ఒక ఉల్లిపాయని స్లైస్ చేస్తే ఆల్మోస్ట్ ప్రిపరేషన్ అయిపోయినట్టే. తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.